రష్యా ఆయిల్ శాంక్షన్స్ డిలేస్ అన్నప్పుడు వరల్డ్ అంతా టెన్షన్లో ఉంటే ట్రంప్ ఇండైరెక్ట్గా ఇండియాని క్వశ్చన్ చేశాడు. హాయ్, దిస్ ఇస్ వైష్ణవి. అసలు మ్యాటర్ ఏంటంటే ఇండియా ఆయిల్ కోసం ఒక్క కంట్రీ మీద డిపెండ్ అవ్వట్లేదు. అర్లీ నవంబర్లో ఇండియన్ ఆయిల్ కంపెనీ 4 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ని గుయానా నుంచి ఆల్రెడీ పర్చేస్ చేసింది. ఇది జస్ట్ ఒక అగ్రిమెంట్ మాత్రమే కాదు, ఆల్రెడీ 2 షిప్స్ ఇండియాకి సేల్ అయ్యాయి. పేపర్ మీద కాదు, సీలో నడుస్తోంది. ట్రంప్ టారిఫ్స్, వీసా రూల్స్ చేంజెస్ తోటి ఎంత ప్రెషర్ చేయాలని చూసినా ఇండియా కామ్గా ఆల్టర్నేటివ్ సోర్స్ని యాక్టివేట్ చేసింది. రష్యాలో అన్సర్టెనిటీ ఉన్నప్పుడు ఇండియా సైలెంట్గా స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ చేసింది. ఇది పాలిటిక్స్ కాదు, ఈగో కాదు, ఇది ఎనర్జీ సెక్యూరిటీ. ఇంకా కామన్ పీపుల్ కోసం ఒక క్లారిటీ. ఫ్యూయల్ ఉండాలి, ట్రాన్స్పోర్ట్ నడవాలి, కంట్రీ నడవాలి. మనం ప్రిపేర్ అయితే ప్రపంచం అడ్జస్ట్ అవ్వాలి. ఇండియా ఇస్ ప్రిపేర్డ్, షిప్స్ ఆర్ మూవింగ్, నో పానిక్, నో ఫ్యూయల్ వరీ. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం డూ ఫాలో అవర్ పేజ్.